జై శ్రీరామ్ దోస్తులు, ఇగో నేను మా నారాజ్ అయితే వచ్చేసినాం ఇవాళ వారాహి కలార్స్కి. సో ఇప్పుడైతే ఓ గణపతి అయితే పోతుంది ఇప్పుడే. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మన కొట్లలో అయితే కొత్త బ్రాంచ్. ఇక్కడ కొత్త మనకు మంచిగా గణపతులు అయితే మంచిగా తయారు చేసిళ్ళు. కలర్లు ఇంకా కాలేదు, కలర్లు వచ్చినాక మీకు ఇంకా మంచి వీడియో పెడతా. ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి, చూసుకోవచ్చు మనం కూడా ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు మనం చూసుకోవచ్చు గణపతులు అయితే ఇక కలరింగ్ అయితే కాలేదు. ఒకవేళ కలరింగ్ అయిన తర్వాత మనకు మన బాయ్ ఫోన్ చేస్తున్నారు నవ్వు బ్రో నవ్వు బ్రో. మనం ఇక్కడ చూసుకోవచ్చు పైన శివుడు, వెనకాల సూర్యుడు అని ఆర్చ్, సింహము ఇట్లున్నా చూసుకోవచ్చు మనం. మస్తు ఉంది గణపతి అయితే. ఇది దగ్గరికి వెళ్ళి చూపెడితే ఇంకా ఇది శివుడు చూడండి ఎంత మంచిగా ఉందో. గణపతి అయితే మనం చూసుకోవచ్చు సింహము, వెనకాల సూర్యుని ఆర్చ్, పైన శివుడు. ఖతర్నాకున్న గణపతి అయితే మహారాజా లెక్క మనం చూసుకోవచ్చు. తల మీద త్రిశూలము, కానీ ఎంత లుక్కున్నా చూడండి. వర్క్ కూడా ఎంత నీట్గా వేసి చూడండి. నెక్స్ట్ గణపతి అయితే చూద్దాం మనం. ఈ గణపతి చూడొచ్చు సేమ్ దానిలాగానే ఉన్నది. పైన శివుడు కూడా అని శాంతంగా ఉన్నాడు. శివుడు ఇట్లా 9 feet దాకా ఉంటుంది ఈ గణపతి అయితే. ఇది ఇంకో గణపతి అయితే చూద్దాం. ఇది 10 feet 10-12 feet ఉంటుంది గణపతి అయితే మనం చూసుకోవచ్చు. కింద ఎద్దు, పైన నాగుపాములు, స్వామివారికి 4 చేతులు. ఎద్దు చూడొచ్చు ఎంత మంచిగా ఉందో. గణపతి కూడా మస్తు నీట్గా ఉన్నది, మంచిగా చేసిళ్ళు గణపతిని అయితే నీట్గా మనం చూడొచ్చు వెనక కాళ్ళ దగ్గర. నెక్స్ట్ గణపతి అయితే మనం చూడొచ్చు 10 నుంచి 12 feet ఉంటుంది. ఇది పరశురాముని గణపతి మనం చూసుకోవచ్చు. వెనకాల పరశురాముడు ఉన్నాడు. వాళ్ళ కింద వెల్కమ్ చూడండి ఎట్లా దొట్టుపడుతున్నాడు గణపతి. మనకి 4 types అయితే డిస్ప్లే పెట్టిళ్ళు మనం చూసుకోవచ్చు. 4 types 1 2 3 ఇవైతే మనకు సూపర్ ఉన్నాయి గణపతులు. దాదాపు 9 నుంచి 10 feet ఉంటాయి ఈ గణపతులని. మనం వెనక కూడా చూసుకోవచ్చు మస్తు గణపతులు ఉన్నాయి. మనం అక్కడికి పోదాం. వెనకాల కూడా కిరాకు ఉన్నాయి గణపతులు చూడుల్లి. ఇక మీకు దగ్గరికి వెళ్ళి చూపెడతా. ఇగో చూడుల్లి ఎట్లున్నాయో గణపతులు, మహారాజా గణపతులు. ఇదైతే మస్తు ఉన్నది గణపతి. ఇగో 6 నుంచి 7 దాకా మొత్తం సేమ్ గణపతులే ఇవి. ఇవి కూడా మొత్తం 6 నుంచి 7 దాకా సేమ్ గణపతులే. ఇవి కూడా సేమ్ అట్లనే ఉన్నాయి చూసిగా ఎట్లనే సేమ్ ఆడికెళ్ళి ఇడికి. వీడియో ఎండు దాకా చూసినందుకైతే థ్యాంక్ యూ. ఇక మావాడు నాగరాజు ఏమో నాగరాజు ఏమో మాట్లాడతాడట. నేనేం మాట్లాడతావా? ఇగో మా నారాజుకి అయితే మాట్లాడతలేవు మౌనవ్రతం బట్టి. ఏంటి బాబా అన్న ఇంకోసారి మౌనవ్రతం బట్టి ఏం చెప్దామంటావు అని బయటకు వెళ్ళ ఛాయ. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఇగో ఈ వీడియో ఇగో ముచ్చట ఏంటంటే ఈ దాకా వీడియో చూసినందుకైతే మాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. మంచిగా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్లో వేయాలి. ఇగో మా పిల్లవాడేమో చెప్తాను. వీడియో అయితే లైక్ చేయరు, షేర్ చేయాలి, చాలా కామెంట్ కూడా పెట్టారు. మీకు ఏ కలర్ కావాలో